నా పేరు ఎం చరిత్ర, WPC 7529. నేను రాజోక్టర్ కమిషనరేట్ ఉమెన్ PS సరూర్ నగర్ నందు విధులు నిర్వహిస్తున్నాను. 3 రోజుల రిఫ్రెష్మెంట్ కోర్స్ కోసం మమ్మల్ని PTC మేడ్చల్కి పంపడం జరిగింది. మేము మార్నింగ్ రిపోర్ట్ చేయడం జరిగింది. మధుకర్ స్వామి సార్ ప్రిన్సిపల్ గారు స్టార్ట్ చేయడం జరిగింది. మాకు ఈ 3 రోజుల ట్రైనింగ్ విభాగంలో మాకు ఇంపార్టెంట్ ఏవైతే షెడ్యూల్స్ ఉన్నాయో అవి ఇక్కడ సపరేట్ ఒక్కొక్క సబ్జెక్ట్ కి ఒక్కొక్క సార్ వాళ్ళు ఇక్కడ మాకు చెప్పడం జరుగుతుంది. సో మెయిన్ థింగ్ మార్నింగ్ ఈ రోజు కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి వెంకటేశ్వర్లు సార్ క్లాస్ తీసుకోవడం జరిగింది. ఆఫ్టర్ దట్ ట్రాఫిక్ గురించి నాగరాజ్ సార్ క్లాస్ తీసుకోవడం జరిగింది. ఎక్స్పెషల్లీ డ్యూటీ రిపోర్ట్ చేసిన తర్వాత కూడా మేము ఎప్పుడో ట్రైనింగ్ చేసి చాలా ఒక 2-3 years కానీ 5 years మేబీ బ్యాచ్ వైజ్గా చాలా ఇయర్స్ అవుతూ ఉంటాయి. రెగ్యులర్గా మనకు తెలిసిన థింగ్స్ అయినా సరే డైలీ ఇంప్లిమెంటేషన్ అనేది మన దగ్గర ఉండదు. బికాస్ ఆఫ్ డ్యూటీ షెడ్యూల్ వల్ల ఏదైనా సరే ఇట్లా కోర్స్ పెట్టడం వల్ల మాకు రిఫ్రెషింగ్గా ఉంది. ప్లస్ తెలిసిన విషయాలే మళ్ళీ రీకలెక్ట్ చేయడం అనేది మాకు జరిగింది అందరికీ. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ చెప్పడం మెయిన్గా రిసెప్షనిస్ట్ నుండి అప్ టు ఏ పర్సన్కైనా, నాట్ ఓన్లీ డిపార్ట్మెంట్ బయట వాళ్ళకు కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో పీపుల్ దేనికి క్రేజీగా ఉంటారంటే నెగిటివిటీ షో చేయడానికి ఉంటాడు. సో రిపీటెడ్గా ఇలాంటివి చేయడం వల్ల సో మాకు కూడా ఎట్లా రీకలెక్ట్గా ఉంటుందంటే ఎస్ మేము కూడా సిస్టమేటిక్గా ఉంటాం. ఒక ట్రైనింగ్ సెంటర్కి వస్తే మార్నింగ్ లేవడం నుంచి నైట్ పడుకునే వరకు కూడా ప్రతిదీ ఎవ్రీథింగ్ షెడ్యూల్గా ఉంటుంది. లేవాలి, లైక్ యోగా వెళ్ళాలి, క్లాసెస్కి వెళ్ళాలి, సో క్లాసెస్ వినాలి. దీనివల్ల మేము కూడా ఈ 3 days అనేది మాకు కొంత ఇంపాక్ట్ పడుతుంది. సో అదేవిధంగా CSR వెంకటేశ్వర్ సార్ కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి చాలా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అవి నార్మల్ థింగ్స్ అయినా మైండ్లో 100% ఉండే విధంగా ఇవాళ చెప్పారు. దానికి నేను చాలా హ్యాపీ. ఎప్పుడో 10th క్లాస్లో విన్నా కమ్యూనికేషన్ స్కిల్స్, నెక్స్ట్ ట్రైనింగ్లో విన్నా, ఆఫ్టర్ ఇయర్నే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా విన్నా. ఆఫ్టర్ దట్ నాగరాజు సార్ ట్రాఫిక్ గురించి చాలా విపులంగా చెప్పడం జరిగింది. చిన్న ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వల్ల మేజర్ యాక్సిడెంట్స్ అవ్వడం వల్ల, మనం కరెక్ట్ రూట్కి వెళ్తున్నా ఎదుటి వ్యక్తి కరెక్ట్గా రాకపోవడం వల్ల కుటుంబాలు అనేవి రోడ్డు మీద పడి ఎంతో మంది ప్రాణాలు పోవడం జరుగుతుంది. యాక్సిడెంట్ వల్ల అసలు ఏజ్ ఫ్యాక్టర్ అనేదే లేదు. సో ఏ చిన్న మైనర్ పిల్లల నుంచి మేజర్ వరకైనా ఎవరైనా కూడా ఫాస్ట్ డ్రైవింగ్ కానీ, హెల్మెట్ పెట్టుకోపోవడం కానీ, నెక్స్ట్ డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ, ఇవనేటివి మెయిన్ కాస్ట్. ఈరోజు జరిగింది అయితే 100 days ప్లస్ ట్రాఫిక్ గురించి, నెక్స్ట్ కమ్యూనికేషన్ గురించి. సో రిఫ్రెష్గా ఉంది. సో మైండ్లో ఉంటాయి ఇవి. సో మేము పాటించింది కాక బయట కూడా మేము చెప్పడానికి రెడీగా ఉన్నాం. థ్యాంక్ యూ.